మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట నా హృదయపూర్వక నిండు వందనాలు. పోయిన వారము నేను మరి ఒకటి వినేసి మరి తీసుకురమ్మని చెప్పాను. ఏమన్నా విన్నారా? వీడియో ఏమన్నా? అంతకుముందు వారం ఏం చెప్పానో ఒకసారి జ్ఞాపకం చేసుకొని రమ్మని చెప్పాను. చేసుకొచ్చారు ఎవరైనా? చేసుకురాలేదా? పోయిన వారము అంతకుముందు వారం ఏ వాక్యం చెప్పానో దాన్ని కొంచెం జ్ఞాపకం చేసుకొని రమ్మని చెప్పా. ఎవరు జ్ఞాపకం చేసుకొని రాలేదా? సరే, సమయాన్ని నేను వృధా చేయలేను. నెక్స్ట్ వారానికి నేను గ్రూపులో మళ్ళీ ఆ మెసేజ్ మళ్ళీ పెడతాను. అది విని కంపల్సరీ రండి, సరేనా? గ్రూపులో ఆ వారం చెప్పిన మెసేజ్ నేనే పెడతాను. దాన్ని మీరు విని నెక్స్ట్ వారానికి చెప్పుకొని రండి, సరేనా? అప్పుడు దాన్ని బట్టి మళ్ళీ మనం మాట్లాడుకుందాం. సరే, అయితే మన యొక్క దైనందిన జీవితాలలో ఎప్పుడు మిమ్మల్ని మారండి అని కొట్టి మిమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా అప్పుడప్పుడు దేవుడు కూడా ఎటువంటి స్వభావం కలిగిన వాడో, ఆయన ఎటువంటి మనస్సు కలిగిన వాడో అది కూడా మీకు అర్థము చేయాలన్నది మా ఉద్దేశము. ఎందుకు అంటే మనుషులుగా ఉన్న మనందరము సేవకులమైన విశ్వాసులమైన కృంగుదల్లోకి వెళ్ళే స్థితిగతులు ఉంటాయి, బాధల్లోకి వెళ్ళే స్థితిగతులు ఉంటాయి. ఏంటి ప్రభువా నా పరిస్థితి అనేటటువంటి స్థితిగతులు ఉంటాయి. ఒక్కోసారి అర్థం కానటువంటి పరిస్థితుల మధ్య నడుస్తూ ఉంటాం. అలాంటి స్థితిగతులు మన ఇద్దరికీ కూడా ఉన్నప్పుడు అప్పుడప్పుడు దేవుడి వైపు చూడాలి అని, దేవుణ్ణి ఆలోచించాలి అని అనిపిస్తూ ఉంటుంది. ఎందుకంటున్నాను అంటే ఏదైనా మీకు బాధ వచ్చినప్పుడు, ఏదైనా మీకు ఇబ్బంది వచ్చినప్పుడు, మీ జీవితంలో కొంచెము ఒంటరిగా అనిపించినప్పుడు మీరు చేయవలసింది ఏంటి అంటే దేవుని స్వభావాన్ని ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోగలగాలి. ఆయన ఎటువంటి స్వభావం కలిగిన వాడు అనేది మీరు ఒకసారి జ్ఞాపకం తెచ్చుకోగలిగితే కొంచెము మనకి ఆదరణ, కొంచెము కాదు చాలా ఆదరణ అవన్నీ కూడా మనకి ఉంటాయి. ఒకానొక స్థితిలో మనందరము కూడా దేవా ఏంటి నాయనా నా పరిస్థితి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు దేవుడు మనకి వాక్యము ద్వారా, వాక్యములో ఉన్నటువంటి భక్తుల జీవితాల ద్వారా వాళ్ళ జీవితాల్లో జరిగిన పరిస్థితులను బట్టి మనతో మాట్లాడుతూ ఉంటాడు. అలాంటి సందర్భాలలో దేవా ఎందుకు మా బ్రతుకులు, మా జీవితాలు, మేము చేసే సేవలు, లేకపోతే మేము ప్రకటించే సువార్తలు, లేకపోతే మేము చేసే ప్రార్థనలు ఇవన్నీ కూడా ఎందుకు నువ్వు ఆలకించటం లేదు? ఎందుకు మా జీవితాలు కొంచెం ఇంకా ఆనందంతో కాకుండా కొంచెం బాధలోనే ఉన్నాయి అని ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఒక సేవకునిగా నేను ఒక 2.5 సంవత్సరాలు అయింది నూజివీడు వచ్చి. అంతే 10 మంది ఫేసులను చూస్తుంటాం, మీరు నా ఫేస్ను చూస్తుంటారు. ఏంటి ప్రభువా అని ఆలోచిస్తున్నప్పుడు అవునా కాదా అనిపిస్తుంటుందా మీకు? నా బాధ చెప్తున్నా, మీ బాధలు మీకు వేరు ఉంటాయి. సో ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే ప్రతి ఒక్కరికి ఉంటాయి స్థితిగతులు. అలాంటప్పుడు మళ్ళీ ఒకసారి వాక్యం దగ్గరికి వెళ్ళాలి, ఒకసారి దేవుని స్వభావాన్ని తెలుసుకోవడానికి ప్రయత్నం చేయాలి. అలా వెళుతున్నప్పుడు దేవుడు ఎటువంటి దేవుడు అంటే ఆయన వాగ్దానము చేసే దేవుడు. ఈ మాట బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఆయన స్వభావంలో ఒక మంచి స్వభావం ఏంటి అంటే మనము నమ్ముకున్న దేవుడు వాగ్దానము చేసే దేవుడు, అనగా మాట ఇచ్చే దేవుడు. వాగ్దానం అనే మాట ఒక క్రిస్టియానిటీలో తప్ప ఎక్కడ అంతగా వినపడదు, అవునా కాదా? అనుదిన వాగ్దానము అని, అవునా కాదా? సంవత్సరపు వాగ్దానము అని. మనము అది కాక సీజన్లోకి వచ్చాం కాబట్టి రేపు December 31 మనందరం కూడా ఈ సంవత్సరం అంతా వాగ్దానము ఏమిస్తాడా దేవుడు అని ఎదురు చూస్తూ ఉంటాం. అయితే నిజమే, దేవుడు వాగ్దానం చేసే దేవుడే, అందులో ఎటువంటి డౌటు లేదు. ఆయన మనందరికీ ఇదిగో నీ పట్ల ఇది చేస్తాను, నీ పట్ల అది చేస్తాను,
అని నిజంగా మాట ఇచ్చే దేవుడే. అతి ప్రాముఖ్యమైనది ఏంటి అంటే ఈయనలో ఉన్న స్పెషాలిటీ ఆ మాటని, ఆ వాగ్దానాన్ని తీర్చగలిగే సామర్థ్యము, శక్తి కూడా కలిగిన వాడు. చాలామంది మాటలు ఇస్తాంలే కానీ, అవునా కాదా, దాన్ని తీర్చే సామర్థ్యం మనకి చాలామందికి ఉండదు. వాగ్దానం అంటే మాట ఇవ్వటం. అర్థమవుతుందా? వాగ్దానం అంటే ఏంటి? మాట ఇవ్వటం. మనుషులముగా మనం చాలా వాగ్దానాలు చేస్తాం. ఒకసారి మీరు వెనక్కి వెళ్ళి ఆలోచిస్తే చాలామందికి మాటలు మనం బాగా చెప్పుకుంటాం, అవునా కాదా? తీరా చూస్తే ఆ మాటలు నెరవేర్చమే లేదని చూస్తే చాలా వెనక్కి వెళ్ళిపోయి ఉంటాయి. నీ జీవితంలో కూడా చాలామంది వాగ్దానాలు చేసి ఉంటారు. భార్య భర్తకి చేస్తుంది, భర్త భార్యకి చేస్తాడు పెళ్ళప్పుడు, అవునా కదా? తల్లిదండ్రులకి పిల్లలు చేస్తారు, పిల్లలు తల్లిదండ్రులకి చేస్తారు. చిన్నప్పుడు అమ్మ నిన్ను ఏ కష్టం లేకుండా చూసుకుంటామంటారు, పెద్ద అయిన తర్వాత ఆడే అన్ని కష్టాలు పెడతాడు. అంటే మాట చిన్నప్పుడు ముద్దు చేస్తారు తల్లిదండ్రులుగా, పెద్ద అయిన తర్వాత నిజంగా వారిని పట్టించుకునేటువంటి తల్లిదండ్రులుగా కూడా ఉన్నవారు ఉన్నారు. ఎందుకు ఈ మాట చెబుతున్నాను అంటే, మన దేవుడిలో, మనము నమ్ముకున్న దేవుళ్ళలో ఉన్న ఒక అద్భుతమైన లక్షణం ఏంటి అంటే, ఆయన మాట ఇచ్చేవాడు, ఆయన వాగ్దానం చేసేవాడు. అంత మాత్రమే కాదు, కానీ ఆ మాటని చేయడానికి శక్తి కలిగిన వాడు, సామర్థ్యము కలిగిన వాడు. కాబట్టి మనము ఆలోచిస్తూ ఉన్నప్పుడు ఎందుకు ఈ మాటలన్నీ చెబుతున్నానంటే మీరు కొంచెం ఆలోచించాలి. ఈరోజు నేను మిమ్మల్ని ఏం అరవను, మిమ్మల్ని సీరియస్గా కూడా తిట్టను, సరేనా? చాలా జాగ్రత్తగా దేవుని ఉద్దేశాన్ని మీ జీవితాల్లో ఆలోచిద్దాం. మనము నమ్ముకున్న బైబిల్ దేవునికి ఉన్న ఒక విలక్షణమైన జీవితం ఏంటి అంటే, ఒక లక్షణం ఏంటి అంటే, ఒక స్వభావం ఏంటి అంటే, ఆయన తన దగ్గరికి వచ్చిన వారికి అయ్యా నాకు ఈ సహాయం చేయని అడిగినప్పుడు, అయ్యా నాకు ఈ యొక్క ఉపకారం చేయని అడిగినప్పుడు ఆయన మాటిస్తాడు, సహాయం చేస్తానంటాడు. దాన్నే వాగ్దానము అంటాము. అయితే ఆ వాగ్దానాన్ని ఆయన నెరవేర్చగలిగిన వాడు కూడా, శక్తిమంతుడు కూడా, సామర్థ్యము కలిగిన వాడు కూడా. మిగతా వాళ్ళకి వాగ్దానాలు మాటలు కోటలు అంటుతాయి, కానీ చేసే సమయానికి వచ్చేసరికి ఏమంటాం? నేలను కూడా అంటాం అన్నమాట. అయితే ఇటువంటి సందర్భంలో ఒక ఇద్దరి భక్తులకి దేవుడు చేసిన వాగ్దానాల గురించి మీకు చెప్పి, అయితే వాగ్దానాలు నెరవేర్చగలిగిన దేవుడు వాగ్దానాన్ని చేయకుండా కూడా ఆపివేస్తాడు. ఈ స్వభావం కూడా జ్ఞాపకం పెట్టుకోవాలి. వాగ్దానం చేయగలిగిన శక్తి కలిగిన వాడే, చేయగలిగిన సామర్థ్యము కలిగిన వాడే, కానీ అదే క్రమములో అదే వాగ్దానాన్ని చేయకుండా ఆపివేసేటటువంటి క్యారెక్టర్ కూడా ఆయనకి ఉంది. అప్పుడు నువ్వేమనొచ్చు అంటే, దేవుడికి అంత శక్తి లేదు అందుకే చేయలేకపోయాడు, దేవుడికి అంత సామర్థ్యం లేదు అందుకే చేయలేకపోయాడు అని అంత లేదు మనకి. నేను అందుకే మీకు ముందు చెప్పా, ఆయన ఎటువంటి దాన్నైనా వాగ్దానాన్ని ఇచ్చి దాన్ని నెరవేర్చగలిగిన వాడు. ఆయనకు అసాధ్యమైందంటూ ఏది లేదని మీరే చెబుతారు, అవునా కదా? ఆయనకి ఏమి లేదు, అసాధ్యమైంది ఏది లేదు. అటువంటి సందర్భంలో యెహోషువ అనే ఒక వ్యక్తికి కానీ, దావీదు అనే ఒక వ్యక్తికి కానీ ఆయన వాగ్దానం చేశాడు. అయితే ఆ వాగ్దానాన్ని ఎందుకు చేశాడంటే వాళ్ళని ఆదరించటానికి. యెహోషువ గురించి మనం ఆలోచించినప్పుడు, ఇప్పుడు మోషే చనిపోయాడు. 38 సంవత్సరాలు మోషే నడిపించాడు ఎవరిని? ఇజ్రాయేలుల్ని. ఇక 2 సంవత్సరాల్లో, అనగా యోర్దాను నది దాటి తీసుకొచ్చి ఆపేశాడు. ఇక యోర్దాను నది దాటితే ఇక కనాను దేశం. ఆ కనాను దేశాన్ని ఎవరివ్వాలి అంటే ఈ యెహోషువ తెచ్చిపెట్టాలి. అర్థమవుతుందా మీకు? ఇంతకుముందు ఆ కనాను దేశం, ఆ సొంత ఇల్లులు అన్నీ కూడా వాళ్ళవే, కానీ వాళ్ళ ఇల్లులు, వాళ్ళ పొలాలు, వాళ్ళ యొక్క సొంత ఊరిని విడిచిపెట్టి ఎన్ని సంవత్సరాలు అయిందంటే 430 సంవత్సరాలు అయింది. ఎన్ని సంవత్సరాలు అయింది? 430 సంవత్సరాలకు ముందు ఆ ఊరు వాళ్ళదే, ఆ ఇల్లు వారిదే, ఆ పొలాలు వారివే. అయితే ఇప్పుడు వాళ్ళు వచ్చే సమయానికి 430 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు ఈ యొక్క వైఎస్ఆర్ కాలనీలో ఇల్లులు బాగా కట్టించుకున్నారు, అవునా కదా? మీరందరూ విడిచిపెట్టి వెళ్ళిపోయారు అనుకుందాం, ఓకేనా? ఒక 430 సంవత్సరాలు విడిచిపెట్టి వెళ్ళిపోతే ఇప్పుడు ఇల్లు ఇలాగే ఖాళీగా ఉంటాయా? ఇలాగే పాడుపడ్డు ఉంటాయా?
పక్కనే యనమదలు ఉంది, పక్కనే సుంకొల్లు ఉంది, అవునా, పక్కనే యానాది కాలనీ ఉంది, పక్కనే ట్రిపుల్ ఐటీ కాలేజ్ ఉంది. దెబ్బకు వచ్చేసి ఈ ఊరంతా ఖాళీ చేశారని విని ఏ ఇల్లు మంచిగుందో చూసుకొని ఇక వాళ్ళ ఇల్లులు వదిలేసి ఈ ఇల్లులో కాపురం ఉంటారనమాట. అవునా కదా? అంతే తప్ప పాడుబడ్డ బింగిలో వదిలేస్తారా? వదిలేయరు. అలాగే ఆ యొక్క వీరు విడిచిపెట్టిన ఇళ్ళల్ని ఇదిగో చాలామంది జనాంగము ఏం చేశారు అంటే ఆక్యుపై చేశారు. అంటే వాటిని వాళ్ళు తీసేసుకున్నారు. వాళ్ళలో చాలా ఉన్నారు. పెరిజీలు అంటాము, ఉత్తీలు అంటాము, అమాలీకులు అంటాము, చాలా చాలా అంటారు. ఇవన్నీ మీకు అనవసరము. కానీ మీకు గుర్తుండాల్సిన విషయం ఏంటంటే వీళ్ళు విడిచిపెట్టి వెళ్ళిపోయారు కదా, కాబట్టి వేరే జనాంగము, చుట్టుపక్కల ఉన్న జనాంగము వారి ఇళ్ళని, వారి పొలాలని, వారి అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకొని సుమారుగా 430 సంవత్సరాలుగా దాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ఇప్పుడు వచ్చి ఇజ్రాయేలీలు, అరే ఇది 430 సంవత్సరాల క్రితం నా ఇల్లురా నాయనా అని చెబితే వాడు వదిలేసి వెళ్ళిపోతాడా? ఇది 430 సంవత్సరాల క్రితము మా ఊరు, మా పొలమయ్యా అని అంటే వదిలేసి వెళ్ళిపోతాడా? మీకు తెలుస్తో లేదో, అద్దింట్లో ఈ మధ్య 10 సంవత్సరాలకి మించి ఎక్కువ ఉంచరు. తెలుసా మీకు? ఎందుకు ఉంచరు చెప్పండి? 10 సంవత్సరాల తర్వాత ఆ వాంటర్ని ఏం చేస్తావు? ఇది మా ఇల్లు అని నువ్వు చెబుతావు. చుట్టుపక్కల వాళ్ళు అడుగుతారనమాట, అమ్మ ఇది వాళ్ళ ఇల్లేనా అంటే వాళ్ళు కూడా ఏమంటారు తెలుసా? మేము వచ్చి ఒక 5 సంవత్సరాలు అయిందా, అంతకు ముందు నుండి కూడా వాళ్ళే ఉన్నారు కాబట్టి వాళ్ళదే ఇల్లు, వాళ్ళది కాదు, నేను ఎప్పుడు చూడలేదు వానర్లు అంటారనమాట. అవునా కాదా? కాబట్టి ఇప్పుడున్న భయం ఏంటి అంటే గట్టిగా 10 సంవత్సరాల తర్వాత కంపల్సరీగా ఖాళీ చేపించేస్తారు. ఒక 40-30 సంవత్సరాలుగా అందులోనే ఉన్నారనుకోండి, ఆ ఇల్లు వారి వశమైపోద్ది కోర్టుకి వెళ్ళిన. అలాంటిది మరి ఒక తర్వాత నువ్వు వెళ్ళి కోర్టులో వేసుకొని, కేసులు వేసుకొని, డబ్బు వదులుచుకొని, పట్టాలు చూపించి, కొంత ధనం వదులుచుకున్న తర్వాత వస్తుంది నీ సొంత ఇల్లు. నిజమే, ఇదంతా నేనేం అబద్ధం చెప్పట్లేదు. ఇది మీకు పిక్చర్ జ్ఞాపకం ఉండాలి, అప్పుడు ఆ స్థితిగతులు మీకు అర్థమవుతాయి. కాబట్టి అలాంటిది మరి 430 సంవత్సరాలు వాళ్ళు ఉంటున్నారు. 430 సంవత్సరాలు అంటే ఎన్ని తరాలు అయిపోయి ఉంటాయి? మీరు ముసలిలో 60 సంవత్సరాలకే 3 తరాలను చూసేస్తున్నారు. అవునా కాదా? ఆ విధంగా చూస్తే 100 సంవత్సరాలకి ఎన్ని? సుమారు 5 వేసుకోవచ్చు. అలా ఎన్ని? సుమారు 5 4 20 తరాలు వెళ్ళిపోయి ఉంటాయి. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్పాలి తెలుసా? వచ్చి అడిగారు అనుకో ఇజ్రాయేలీలు, నీకేమైనా బుర్ర ఉందా? మా తాత, మా ముత్తాత అలా 20 తాతల దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇక్కడే ఉన్నాం మేము. నువ్వు ఇప్పుడు వచ్చేసి మా ఇల్లు, మా స్థలం, మా పొలం, మా ప్రదేశం అంటే మేమేమైనా పిచ్చోళ్ళమా అని అంటారు వాళ్ళు. అవునా కదా? కాబట్టి ఆ విధంగా 430 సంవత్సరాలు అయిపోయేసరికి ఆ యొక్క కనాను దేశం అంతా కూడా చాలామంది ఆక్రమించారు. వాళ్ళందరూ కూడా విస్తారంగా ఉన్నారు జనాలు. వారికి రాజులు కూడా చాలా గొప్ప రాజులు ఉన్నారు. ఎవరున్నారు? చాలా బలవంతులైన రాజులు. అటువంటి రాజులు ఉన్నారు. ఇప్పుడు ఈ రాజులందరినీ చంపేసి ఆ జనాలందరినీ కూడా భయపెట్టి ఆ యొక్క ఇళ్ళని, ఆ యొక్క ప్రదేశాలని ఖాళీ చేపించి ఎవరి సొంత స్థలాలని వాళ్ళకి ఇజ్రాయేలీకి ఇవ్వాలి. ఇది యెహోషువ పని. అర్థమవుతుందా మీకు? ఆ కృష్ణానది అవతలు ఉన్నాడు ఆయన. ఈ కృష్ణానది అవతల విజయవాడ, అదే కనాను దేశం. ఇప్పుడు దీన్ని సంపాదించి పెట్టేవాళ్ళు ఆ ఇజ్రాయేలీలందరికీ. కాబట్టి ఇప్పుడు ఆయన ఏం చేయాలి? చాలామంది రాజులతో యుద్ధం చేయాలి, చాలామంది జనాంగాలని చంపించాలి. వాళ్ళందరినీ చంపిన తరువాత ఆ ప్రదేశాలను వాళ్ళు ఏం చేయాలి? ఆక్యుపై చేసుకొని అప్పుడు వాళ్ళందరికీ ఎవరెవరి స్థలాలని అప్పగించాలి. ఇదిగో విజయవాడ 1 టౌన్ ప్రాంతంలో నువ్వు ఉండు, ఓ యూదా గోత్రమా. ఎజ్రా తర్వాత రూబేను గోత్రమా, నువ్వు నున్న ప్రాంతంలో ఉండు, ఆ పక్కన స్థలాలన్నీ మీయే. తర్వాత ఇంకెవరున్నారు చెప్పండి? గోత్రాలు లేవా? 12. లేవి గోత్రమా, ఆగిరిపల్లి పండం నీదే. సరే, మనష్షే ఉన్నాడు, ఎఫ్రాయిం ఉన్నాడు. అవునా? చాలామంది ఉన్నారు లేదా? అలా 12 మంది పిల్లల సంతానానికి అలా ఊర్లు పంచిపెట్టాలి. ఎక్కువ వివరిస్తున్నాను అనుకోమాకండి, గుర్తుపెట్టుకుంటేనే మీకు జ్ఞాపకం ఉంటుంది. అంటే చదువు రాని వాళ్ళకి మెంటలు వచ్చినట్టు ఉంటుంది చరిత్ర చెప్తే. అందుకే మీకు అర్థమవడానికి ఇలా చెబుతున్నాను. ఎందుకు ఇదంతా చెబుతున్నాను అంటే యెహోషువ దగ్గరికి వచ్చి దేవుడు ఏమన్నాడు తెలుసా?
నువ్వు భయపడమాకు, నువ్వు దిగులు పడమాకు అని అన్నాడు అనమాట. ఎందుకు భయం యెహోషువకి? ఎందుకు దిగులు యెహోషువకి? ఎందుకంటే ఎంతమంది రాజులను చంపి వాళ్ళందరికీ ఆయన ఇవ్వాలి మరి పట్టణాలన్నీ కూడా. అప్పుడు దాకా 38 సంవత్సరాలు జాలీగా బతికేశాడు. తిట్టినా మోషేని తిట్టారు, రాళ్ళు చంపినా మోషేని కొడదాం అనుకున్నారు, ఆహారం ఆకలిస్తే మోషే ఇవ్వు అన్నారు, దాహం వేస్తే మోషేనే పీడించుకు తిన్నారు. అవునా కదా? సనిగినా మోషే మీదే సనిగారు. ఈయన చక్కగా సైడ్ అయ్యి ఉన్నాడు. కానీ ఇప్పుడు ప్రాబ్లం ఏంటో తెలుసా? మోషే చచ్చిపోయాడు. ఇప్పుడు ఎవరిని రాళ్ళు చంపుతారు? ఈయన చంపుతారు. ఇప్పుడు ఆహారం ఎవరు పెట్టాలి? ఈయన పెట్టాలి. ఇప్పుడు వెనక నుండి ఉన్న ఆయన ఇప్పుడు ముందున్నాడు. అప్పుడప్పుడు అనిపిస్తుంది మోషే ఈజీ, అరణ్యంలో నడిపించేశాడు. అవునా కదా? ఇప్పుడు అసలైన చరిత్ర రాజులతో యుద్ధం చేసి. కాబట్టి యెహోషువ భయంతో ఉన్నాడు, కాబట్టి యెహోషువ దిగులుతో ఉన్నాడు. ఇప్పుడు దాకా మోషే అన్నీ నడిపించాడు. ఆ జనాలు తిట్టినా కొట్టినా పీడ్చుకొని తిన్నా లేకపోతే ఏది సనిగినా అన్నీ కూడా మోషేనే, మమ్మల్ని ఎవడేం అనలేదు. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం బాధ్యత యెహోషువ మీద పడింది. రాజులందరినీ చంపాలి, ప్రాంతాలన్నీ పంచిపెట్టాలి. ఏది తేడా చేసినా ఇజ్రాయెల్ గురించి మీకే బాగా తెలుసు నాకంటే కూడా. కాబట్టి అటువంటి సిచ్యువేషన్లో యెహోషువ భయముతో ఉన్నాడు, దిగులుతో ఉన్నాడు. అమ్మో, ఇన్ని లక్షల మందిని ఇప్పుడు నేను నడిపించి వీళ్ళందరికీ ఈ రాజ్యాన్ని, ఈ కనాను దేశాన్ని నేను పంచిపెట్టాలా? రాజులను చూస్తే సగం చచ్చిపోతున్నాం, వాళ్ళ దగ్గర ఉన్న సైన్యాన్ని చూస్తే ఇంకొంచెం సగం చచ్చిపోతున్నాం. వీళ్ళందరినీ జయించి నేను ఎక్కడ యెహోవా నాకు అప్పగించిన పని నేను ఏడ చేయగలను అనే భయముతో దిగులుతో ఆయన ఉన్నాడు. ఆ సమయంలో ఈ దేవుడు ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చి ఇప్పుడు ఏమంటున్నాడు? యెహోషువ గ్రంథము 1వ అధ్యాయం ఇప్పుడు చూడండి. మొదటి అధ్యాయం 1వ వచనం నుండి చదువుతాను, వినండి జాగ్రత్తగా. యెహోవా సేవకుడైన మోషే మృతి పొందిన తరువాత యెహోవా నూను కుమారుడును మోషే పరిచారకుడునైన యెహోషువకి ఇలాగ సెలవిచ్చెను, నా సేవకుడైన మోషే చచ్చిపోయాడు. కాబట్టి యెహోషువ, నీవు లేచి నీవును ఈ జనులందరూ ఈ యోర్దాను నది దాటి నేను ఇజ్రాయేలుకి ఇచ్చుచున్న దేశమునకు వెళ్ళుడి. నేను మోషేతో చెప్పినట్లు మీరు అడుగుపెట్టి ప్రతి స్థలమును మీకు ఇచ్చుచున్నాను అని మొదలెట్టుకొని ఇప్పుడు ఆయనకి భయం వేసిపోతుంటే 5వ వచనములో ఆయనకి వాగ్దానం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు చూడండి. నీవు బ్రతుకు దినములన్నిటను ఏ మనుష్యుడను నీ ఎదుట నిలవలేకయుండును. ఎందుకంటే ఉన్నది మహా పెద్ద సూర్యులు రాజులు, వాళ్ళ దగ్గర నేనేమి నిల్చుంటాను? వాళ్ళ దగ్గర ఉన్న సైన్యము మామూలు సైన్యం కాదు. నా దగ్గర ఉన్న ఇజ్రాయేలులు అంత పెద్ద సైన్యమేమి కాదు. మరి ఆ మనుష్యుల ముందు నేను నిలబడగలనా? వారిని నేను జయించగలనా? వారి ప్రదేశాలను నేను దోచుకోగలనా? వాళ్ళని పడవేసి మన యొక్క ఇజ్రాయేలుకి వీటన్నిటిని ఇవ్వగలనా అని చెప్పి ఆయన భయపడుతున్నాడు, దిగులు పడుతున్నాడు. 9వ వచనం చదివితే మీకు అర్థమవుతుంది ఆ మాట. నేను నీకు ఆజ్ఞ ఇచ్చినాను కదా, నిబ్బరము కలి ధైర్యముగా నుండుము, దిగులు పడకము, జడియకము. బాగా భయం పట్టుకుంది, బాగా దిగులు పట్టుకుంది. నేను మళ్ళీ చెబుతున్నాను, ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే మనకు కూడా చాలా దిగుళ్ళు ఉన్నాయి, మనకు కూడా చాలా భయాలు ఉన్నాయి. ఉంటాయి, ఉండకుండా ఏమీ లేవు. నేను అనుకో నాకు పెళ్ళి అయిద్దా అని భయం, ఒకవేళ పెళ్ళి అయితే ఆమెను పోషిస్తానా లేదా అని భయం. అవునా కదా? ఇక అలాగ మీకు బైబిల్ చాలా ఉంటాయి. సరే పోనీ, అందరు నవ్వారు, హ్యాపీ. జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు అంటే కంపల్సరీగా భయాలు దిగుళ్ళు ఉంటాయి. ఒక కుమారునిగా నేను పుట్టాను, మా తల్లిదండ్రులు పోషించాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అయ్యో నన్ను నేను గడుపుకోవడమే కష్టంగా ఉంది, మరి వాళ్ళని ఎలా చేయాలి అనే ఒక దిగులు నాకు ఉండొచ్చు, ఒక భయము నాకు ఉండొచ్చు. అలాగా మీకు కూడా చాలా భయాలు, చాలా దిగుళ్ళు ఉంటాయి. మీ ఆరోగ్యాలు భయం మీకు ఉండొచ్చు, దిగులు ఉండొచ్చు. మీ కుటుంబంలో భార్య నిమిత్తం, భర్త నిమిత్తం, పిల్లల నిమిత్తం చాలా భయాలు, దిగులు ఉండొచ్చు. లేకుండా ఉన్నాయంటే మాత్రము అసలు నమ్మను.
మీరు అబద్ధికులే ఇక. అయితే మనము నమ్ముకున్న దేవుడు ఎటువంటి దేవుడు అంటే చాలా 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 ఆనందాన్ని కలిగించే మాట. ఇదిగో ఆ భయాలన్నిటినీ, ఆ దిగులులన్నిటినీ కూడా నేను తీసివేస్తాను అనే ఒక మంచి వాగ్దానాన్ని యెహోషువకు చేస్తూ ఉన్నాడు. అలా చేస్తున్నప్పుడు ఆయన అంటున్నాడు, నువ్వు భయపడమాకు, ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలబడలేడు. తర్వాత మాట అంటాడు, నేను మోషేకు ఎలాగైతే తోడై ఉన్నానో, 4వ వచనం కదా మనం చదివేది, 5వ వచనము, నేను మోషేకు ఈ తోడై ఉండినట్లు నీకును తోడయ్యుందును, నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నిబ్బరము కలి ధైర్యముగా నుండుము, వారికిచ్చేదనని నేను వారి పితరులతో ప్రమాణము చేసిన ఈ దేశమును నిశ్చయముగా నీవే యెహోషువ, నీవే ఈ ప్రజలకి ఏం చేస్తావు? చక్కగా అప్పగిస్తావు. యెహోషువకి నిజంగా భయం ఉంది, నేను చేయగలనా లేదా? యెహోషువకి నిజంగా దిగులుంది, ఆ రాజులు నేను జయించగలనా లేదా అని. అటువంటి దిగులు, భయము ఉంటున్న వాటి ఆయన దగ్గరికి వచ్చి దేవుడు చెబుతున్న ఒక మంచి మాట, దేవుడు చేస్తున్న ఒక మంచి వాగ్దానం ఏంటంటే, నేను నిన్ను విడువను, నిన్ను ఎడబాయను, నీ బ్రతుకు దినములన్నిటి, అంటే నువ్వు చచ్చిపోయేంత వరకు కూడా ఏ రాజు నీ ఎదుట నిలవలేడు, నిల్చునేలాగా నేను చేయను అని చెబుతున్నాడు. ఎంత భరోసా చూడండి మీరు. కోట్లు ఇచ్చినా సరే ఇటువంటి భరోసాని మనము పొందుకోలేం. అప్పుడప్పుడు అంటుంటాం అన్నమాట, మన ముందు కూడా అప్పుడప్పుడు ఎరుకో గోడను చూసి, ఎరుకో గోడ వంటి శ్రమలు నీ ముందున్నాయా? అవునా కదా? దేవుడు ఏం చేయగలడు? అటన్నింటిని కూల్చేస్తాడు అని పోలికలు మనం వింటుంటామా లేదా? మంచి పోలికే. నీవు జయించలేని, నువ్వు లేకపోతే నీ అంతటా నువ్వు సాధించలేని బాధలు కానీ, దిగుళ్ళు కానీ, శ్రమలు కానీ నువ్వు ఎక్కువ పెట్టుకొని భయపడుతుంటే ఆయన అనే మాట ఏంటి అంటే, అవన్నీ కూడా నీ ముందు నిల్చోవు, నీ ముందు నిలబడవు. నీ బ్రతుకు దినములన్నిటే కూడా నీ ముందున్న ఏ శ్రమ అయినా, యెహోషువకి అదే శ్రమ, అవునా కదా? ఎందుకంటే ఇప్పుడు యెహోషువ శ్రమ అదే, ఆ రాజులు. మన శ్రమలు మీకే తెలుసు, నేను చెప్పక్కర్లేదు. నా శ్రమలు నాకే తెలుసు, మీకు కొన్ని చెప్పేశాను. కాబట్టి ఆయన అంటున్నాడు, నీ బ్రతుకు దినములన్నిట అవి నీ ముందర మాత్రము ఉండనేరవు అని చాలా క్లియర్గా ఆయన చెబుతున్నాడు. ఎంత మంచి వాగ్దానం చేసిన వాడు, ఎంత వాగ్దానం చేసి, మళ్ళీ మీకు చెప్పా, ఆయనకి దాన్ని తీర్చగలిగే సామర్థ్యము, శక్తి కలిగిన వాడు. అయితే ఆయన అంటున్నాడు, మీరు చెయ్యవలసినది ఒకటి ఉంది. వాగ్దానానికి కండిషన్స్ అప్లై. వాగ్దానం నెరవేర్చబడాలి అంటే, మీ పట్ల వాగ్దానం నేను ఆపివేయకుండా ఉండాలి అంటే మీరు చేయాల్సింది ఉంది అంటున్నాడు. ఇప్పుడు మనము యెహోషువను ఆలోచన చేద్దాం. యెహోషువ, నీకు నేను ఒక పని అప్పగించాను, ఆ పనిని నువ్వు జాగ్రత్తగా చేయగలగాలి, అది ఆయన చెప్పే మాట. అయితే ఆ పనిని చేసే క్రమములో నువ్వు చేయాల్సినవి కొన్ని ఉన్నాయి. అవి చేయుట యందు నువ్వు జాగ్రత్త పడితే నేను నీకు చేసిన వాగ్దానమును తూచా తప్పకుండా నేను నీకు చేస్తాను అంటున్నాడు. మళ్ళీ చెబుతున్నా, నేను నీకు అప్పగించిన పనిని, నేను నీకు చేయమన్న పనిని నీవు కానీ దాన్ని చేయటం పట్ల నిన్ను నీవు జాగ్రత్త చేసుకుంటే, ఇప్పుడు 9వ వచనం మీరు చదవాలి. నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, ఆల్రెడీ ముందు చెప్పాడు అనమాట. ఆల్రెడీ నిన్ను విడవని ఎడబాయనని చెప్పాగా, ఏ మనుష్యుడు కూడా నీ బ్రతుకు దినములంటే కూడా నేను నిలవడని చెప్పాగా, ఇంకెందుకు నీకు భయం? అయితే ఆయన చెబుతున్న మాట ఇప్పుడు చూడండి మీరు ఏమంటున్నాడు. ఇది జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. 7వ వచనము, అయితే నేను నిన్ను విడవను, నిన్ను ఎడబాయను, నీ బ్రతుకు దినములన్నిట కూడా ఏ మనుషుడు ఎటువంటి శ్రమ వచ్చినా సరే దాని నుండి నేనేం చేస్తాను? విజయం కలిగిస్తాను దాని మీద.
అయితే 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 నీవు మాత్రము నిబ్బరము కలిగి జాగ్రత్తబడి బహుధైర్యముగా నుండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చెప్పున చేయవలెను. చూడండి, వాగ్దానం చేసిన దేవుడు నువ్వేం చేయాలో కూడా చెబుతున్నాడు. ఆ వాగ్దానం నెరవేర్చబడాలి అంటే యెహోషువ నువ్వు చేయాల్సిన పనుంది. అయితే అయితే నీ బ్రతుకు దినములన్నిట కూడా యెహోవా ఇచ్చినటువంటి ధర్మశాస్త్రం ఉందే, దాని అంతటినీ కూడా నువ్వేం చేయాలి? ఏం చేయాలి? మళ్ళీ చదవండి ఆ మాట. అయితే 7వ వచనం, నీవు నిబ్బరము కలిగి జాగ్రత్త పడి బహుధైర్యముగా ఉండి నా సేవకుడైన మోషే నీకు ఆజ్ఞాపించిన ధర్మశాస్త్రం అంతటి చొప్పున చేయవలెను. నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు ధర్మశాస్త్రము నుండి నీవు కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. తర్వాతి మాట, ఈ ధర్మశాస్త్ర గ్రంథమును నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారము చేయుటకు నీవు జాగ్రత్త పడునట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడల నీ మార్గమును వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించెదవు. అక్కడ చెప్పబడిన 3 విషయాలు ఏంటి అంటే, మోషేకి ఇచ్చిన ధర్మశాస్త్రం ఉంది కదా, ఆ ధర్మశాస్త్రం అంతటి చొప్పున నువ్వేం చేయాలి తెలుసా? నడవాలి. ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు జ్ఞాపకం పెట్టుకొని, ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వు ధ్యానించి, ఆ ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలి? ధ్యానించడం పట్ల జాగ్రత్త పడాలంట. అక్కడ మాట మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఎక్కడ జాగ్రత్త ఉండాలి మనకి? యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించున్నట్లు జాగ్రత్త పడమన్నాడు. ధ్యానించడం అంటే అర్థం ఏంటి తెలుసా? ఎప్పుడెప్పుడు ధ్యానించాలన్నాడు ఆయన? దివారాత్రములు 24 గంటలు ధ్యానించాలన్నాడు. అంటే అర్థం ఏమిటి అంటే, ఆ యొక్క మోషే ధర్మశాస్త్రంలో ఉన్న ఆ 10 ఆజ్ఞలు కానీ, 613 న్యాయ విధులు కానీ, కట్టడలు కానీ, శాసనాలు కానీ, ఆజ్ఞలు కానీ, వీటన్నిటినీ కూడా ధర్మశాస్త్రం అంతటినీ, ఆ మాట కూడా మీరు అండర్లైన్ చేసుకోవాలి. 2 సార్లు చెప్పాడు. ఏమని? ధర్మశాస్త్రం అంతటినీ అని. అలా నువ్వు ధర్మశాస్త్రం అంతటిని నీవు నేర్చుకొని ఆ మాటల్ని నీ హృదయములో నువ్వు పని చేసుకునేటప్పుడు, లేకపోతే ఇంకొకటప్పుడు 24 గంటలు ధ్యానం చేసుకుంటూ, ఇప్పుడు నీకు ఒక ఆలోచన వస్తుంది, నేను ఇలా చెయ్యాలి అని. నీకు ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది, నేను ఇలా నడవాలి అని. నీకు ఇప్పుడు ఒక ఆలోచన వస్తుంది, నేను ఇలా ప్రవర్తించాలి అని. అప్పుడు నువ్వేం చేయాలి తెలుసా? ఎమ్మటే ఆ ధర్మశాస్త్రముతో దాన్ని సరిపోల్చుకొని నీ ఆలోచనని, నీ నడవడిని, నీ ప్రవర్తనని దానితో సరిపోల్చుకొని, అమ్మో ఇది దేవుడు చెప్పింది కాదు కాబట్టి నేను చెయ్యను అని నువ్వు కుడికి కానీ ఎడమకి కానీ త్రొట్టిల్లకుండా ఉంటే, అప్పుడు ఈ వాగ్దానముని నీ పట్ల నేను నిర్వర్తిస్తాను. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీకు ఒక విషయం చెబుతాను. మిమ్మల్ని అందరినీ దొంగతనం చేయమన్నాను నేను. ఇప్పుడు దొంగతనం చేస్తారా చేయరా? దేన్ని బట్టి చేయరు చెప్పండి? దేన్ని బట్టి చేయరు? ఆల్రెడీ మీరు దేవుని ఆజ్ఞ అయినటువంటి దొంగతనం చేయకూడదనే దాన్ని మీరు చదివి ఉన్నారు, విని ఉన్నారు, దాన్ని 24 గంటల ధ్యానములో ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీకు దొంగతనం చేయాలని ఆలోచన వచ్చినప్పుడే ఏం చేస్తారు మీరు? అమ్మటే ఇప్పుడు వాక్యముతో ధర్మశాస్త్రంతో పోల్చుకొని, అమ్మమ్మో ఇది చెయ్యకూడదు అని చెప్పి ఆగిపోయి మీరేం చేస్తున్నారు? ఇప్పుడు దొంగతనం చేయట్లేదు. అంతేనా కదా? అదే ఆయన కూడా చెబుతున్న మాట. నీ మార్గం వర్ధిల్ల చేసుకోవాలి అంటే, నువ్వు చక్కగా ప్రవర్తించాలి అంటే, నీకొచ్చిన ప్రతి ఆలోచన ఎడల, నీకొచ్చిన ప్రతి తలంపు ఎడల, నీకొచ్చినటువంటి ప్రతి ఏ విధమైన నడత అయినా సరే దాన్ని నువ్వు వాక్యముతో సరిచూసుకోకపోతే నీ మార్గాన్ని నువ్వు వర్ధిల్ల చేసుకోలేవు అని చెబుతున్నాడు ఆయన. నేను వివరించడానికి టైం లేదు కాబట్టి చాలా జాగ్రత్త చెబుతున్నాను, కానీ అక్కడ ఆ మాటలు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధ్యానించినప్పుడే మనము ప్రవర్తించగలము అంటున్నాడు ఆయన.
జ్ఞాపకం పెట్టుకున్నప్పుడు మనం ఏం చేయగలం? ప్రవర్తించగలం. ఇప్పుడు బయట వానికి దొంగతనం చేయడం పెద్ద తప్పు కాదు అని తెలిసిందనుకుందాం, ఆడేం చేస్తాడు? దొంగతనం చేయకుండా ప్రవర్తించగలడా? దొంగతనం చేయకుండా తన నడతను శుద్ధి చేసుకోగలడా? ఎందుకు చెప్పండి? లోపల ఆ యొక్క ధర్మశాస్త్రము వానిలో లేదు. ధర్మశాస్త్రము మనల్ని సరిగా ప్రవర్తించేలా చేస్తుంది. అది నిన్ను నన్ను వర్ధిల్లింపజేసేలా చేస్తుంది. అందుకే యెహోషువకి చాలా క్లియర్గా చెబుతున్నాడు. ముందు ఆయన భయాన్నే చెబుతున్నాడు. ఆయన, నువ్వు భయపడ మాకు, నువ్వు దిగులు పడ మాకు, నీ ముందున్న శ్రమను బట్టి నువ్వు భయపడకు. మోషేకి తోడైనట్టు నేను నీకు తోడై ఉంటాను. మోషేని విడవలేదు, నిన్ను విడవను. మోషేని ఎడబాయలేదు, నిన్ను నేను ఎడబాయను. అయితే నువ్వు చేయాల్సిన పని ఏంటి అంటే, మోషే ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారంగా నువ్వు నడవాలి, నువ్వు దాన్ని ధ్యానించాలి. నువ్వు చేసే ప్రతి పని దాంతో పోల్చుకొని అది సరైందా కాదా అని నువ్వు టెస్ట్ చేసుకోవాలి. అప్పుడు నువ్వేం చేస్తావు? మంచిగా ప్రవర్తిస్తావు. ఈ విధంగా నిన్ను నువ్వేం చేయాలి? జాగ్రత్త చేసుకోవాలి. రెండో పని, ఈ ధర్మశాస్త్రం అంతటిని కూడా బోధింప తప్పిపోకూడదు. 8వ వచనం, అది కూడా అండర్లైన్ చేసుకోండి. ఈ ధర్మశాస్త్ర గ్రంథముని నీవు బోధింప తప్పిపోకూడదు. నీ దగ్గర ఉన్న ఇజ్రాయేలీలందరికీ కూడా ఈ ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలి? బోధించాలి కంపల్సరీగా. ఈ 2 పనులు కానీ నువ్వు చేయగలిగితే యెహోషువ, ఆయన అంటున్నాడు 9వ వచనంలో, ఇప్పుడు అంటున్నాడు చూడండి, మీకు అర్థమైంది ఆ మాట. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా. పైనే చెప్పున్నాడు, ఆల్రెడీ వాగ్దానం చేసి ఉన్నాడు, విడవను ఎడబాయినని. నీ బ్రతుకు దినములన్నిట ఎవ్వడు కూడా నీ ముందు నిల్చోలేరు అని, ఎటువంటి శ్రమ అయినా సరే నీ ముందు నిల్చోలేదు అని. అయితే ఆ వాగ్దానాన్ని నేను నియమించాలి, దాన్ని నీ పట్ల నేను నెరవేర్చాలి అంటే నీవు ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేయాలి? అంతటిని నువ్వు పాటించాలి, అంతటిని నువ్వు వినాలి, అంతటిని నువ్వు చదవాలి, అంతటిని నువ్వు జ్ఞాపకం పెట్టుకోవాలి, అంతటిని నీ 24 గంటలు నువ్వు ఎక్కడున్నా సరే దాన్ని ధ్యానించుకుంటూ ఉండాలి. అంతటి ప్రకారము నీకొచ్చే ప్రతి ఆలోచన, నీకొచ్చే ప్రతి తలంపుని నువ్వు దాంతో పోల్చుకుంటూ ఉండగలగాలి. అప్పుడు నీకేమవుతుంది అంటే దాని ప్రకారంగా నడవటం నీకు వస్తుంది. అప్పుడు నీకేమవుతుంది అంటే ఆ ధర్మశాస్త్రం ప్రకారము ఉండి కుడికి కానీ ఎడకి కానీ తొట్టిల్లిపోకుండటం నీకు వస్తుంది. అప్పుడు నువ్వేం చేస్తావు తెలుసా? చాలా చక్కగా ప్రవర్తించగలవు. వాక్యమును జాగ్రత్తగా చదువుకుంటున్నవాడు, వాక్యాన్ని ప్రతి దినము కూడా ధ్యానము చేసేవాడు కంపల్సరీగా ఆయన యొక్క మార్గాన్ని తెలుసుకుంటాడు. దేవుడు చేసిన అతిపెద్ద వాగ్దానం ఏంటి తెలుసా? నేను నా మార్గాలని నీకు బోధిస్తాను అన్నాడు. ఇక్కడ చేయించి 36వ కీర్తన ఒకసారి చూడండి. 32వ కీర్తన, క్షమించండి, దావీదు కీర్తన. చాలా జాగ్రత్తగా ఈ మాట ఆలోచించండి. అప్పుడప్పుడు దేవా నీ చిత్తం నాకు తెలుపు 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 అని తెగ కొట్టుకుంటుంటాం, అవునా కాదా? అవునా కాదా? ఆయన తెలుపు తెలుపు అని కొట్టుకుంటుంటే మనము ఊరే నీకు తెలియజేస్తానని ఆయన చెబుతున్నాడు మనకి. దేవుడు చేసిన అతిపెద్ద వాగ్దానం ఏంటంటే నా చిత్తము నీకు తెలియచేస్తాను అని. ప్రతి విషయంలో మనం భయపడుతూ ఉంటాం, ఇది దేవుని చిత్తమా కాదా, ఇది దేవుని చిత్తమా కాదా అని, అవునా కాదా? కానీ ఆయన అంటున్న వాగ్దానం ఏంటి అంటే 32వ వచనము 8వ వచనము, 32 అధ్యాయం 8వ వచనం, నీకు దావీదు నీకు ఉపదేశము చేసేదను, నీవు నడవలసిన మార్గమును నీకు బోధించేదను, నీ మీదే దృష్టి ఉంచి నీకు ఆలోచన చెప్పేదను. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. ఎదురు దావీదు ఏడుస్తున్నాడు, నన్ను ఎవడు కాపాడతాడా అని. కానీ యెహోవా ఏమని చెబుతున్నాడు తెలుసా? నీకే నేను ఉపదేశం చేస్తాను, నీ మీద దృష్టి ఉంచున్నాను అంటే అర్థమేంటి తెలుసా? నీ మీద నా చూపు అంతా ఉంది, నీ మీద నా మనసు అంతా ఉంది. అసలు నేను 24 గంటలు నేను చూస్తూనే ఉన్నాను. చూసి ఏం చేద్దాం అనుకున్నాను తెలుసా? నీవు నడవలసిన మార్గాలని నీకు బోధిద్దాం అనుకుంటున్నాను అంటున్నాడు. అది అతిపెద్ద వాగ్దానం అన్నమాట.
కానీ విషయం ఏంటి అంటే, మరి ఎందుకు మనకి బోధపడటం లేదు? ఎందుకు ఆయన ఉపదేశం మనకు అర్థం అవ్వటం లేదు? ఎందుకు ఆయన మార్గాలు మనకి దొరకటం లేదంటే, మీకు చెప్పాను కదా, ఈ వాక్యములో ఆయన నడవలసిన మార్గాలు చాలా జాగ్రత్తగా రాశాడు. అవునా కదా? దాన్ని మనము చదవక, చదువు రాకపోతే వినక, వాటిని విన్నా చదివినా గుర్తుపెట్టుకోక, వచ్చిన సమయంలో మన ఇష్టం వచ్చినట్టు మనం ఆలోచించటం. ఏమన్నా అడిగితే ఒక చిన్న మాట అంటాం, ఏమోలేండి మాకేం తెలుసు, ప్రతిదీ దేవుని చిత్తమేలే. దాని అర్థం ఏంటి తెలుసా? వాడికి జాగ్రత్త లేదు. ఏం జాగ్రత్త లేదు తెలుసా? యెహోవా ధర్మశాస్త్రం ప్రకారంగా నేను నడుద్దాము, యెహోవా ధర్మశాస్త్రాన్ని నేను ధ్యానిద్దాము, యెహోవా ధర్మశాస్త్ర ప్రకారంగా నేను తొట్టిల్లిపోకూడదు, అటు కాని ఇటు కాను, కాబట్టి చాలా జాగ్రత్తగా నేను గుర్తుపెట్టుకోవాలి అనే ఒక జాగ్రత్త అతనిలో లేదు. కాబట్టి వాళ్ళు చెప్పే మాటలు ఏంటంటే, ఏమోనండి మాకు చదువు రాదు కదా, మాకు జ్ఞానం లేదు కదా, ఇది దేవుడి చిత్తమని చేసేమేమో అని అంటారనమాట. నేను అంటాను, అది చాలా భయంకరమైన స్థితి. బంగారాన్ని బాగా బీరువాలో పెట్టుకుంటాం. ఎందుకు? తెలుసు మనకి జాగ్రత్త, తెలియకేం కాదు. దేవుడు చాలా క్లియర్గా గట్టిగా చెప్పే మాట ఏంటి అంటే, మనకి దేవుడు వాగ్దానాలు చాలా చేశాడు. అరే నేను నీకు ఉపదేశం చేస్తాను, నీవు నడవలసిన మార్గాలు నేను నీకు బోధిస్తాను, నీ మీదే నా చూపంతుంది, నీ మీదే నా మనసంతా ఉంది. కానీ విషయం ఏమిటి అంటే, మీరు ధర్మశాస్త్రము పట్ల, వాక్యము పట్ల మీకు జాగ్రత్త లేదు. అందుకే మీరు చూడండి, గొప్ప గొప్ప సేవకులందరూ దేవుని చిత్తాన్ని భలే కనుగొన్నట్టారు. అవునా కదా? ఎందుకు చెప్పండి? వాళ్ళకి బాగా వాక్యం తెలుసు కాబట్టి. అంతే డిఫరెన్స్, ఇంకేం లేదు. వాళ్ళందరూ రాత్రింబగలు కష్టపడి దేవుని వాక్యాన్ని ధ్యానించారు. రాత్రింబగలు దేవాన్ని చిత్తాన్ని నాకు బోధించు అని వాక్యాన్ని రాత్రింబగలు చదివారు, రాత్రింబగలు దేవునికి మొర్రపెట్టారు. మనము అరగంట చదవము, పావుగంట చదవము, కానీ దేవుని చిత్తం కావాలి. వాళ్ళ హృదయాలలో వాక్యాన్ని ధ్యానించుకొని, ఇదిగో యేసేపుని, అదిగో ఆ యొక్క రాణి ప్రేరేపిస్తున్నా సరే ఆయనకి చదివిన వాక్యం జ్ఞాపకం ఉంది, దాన్ని ధ్యానించుకున్నాడు ఆయన. కాబట్టి ఏమన్నాడు తెలుసా? అమ్మా, యజమానుడు నాకు అన్నీ అప్పగించాడు కానీ నిన్ను మాత్రం అప్పగించలేదు. పైగా ఆమె ఎప్పుడెప్పుడు శోధిస్తుందంటే తెలుసా? ప్రతిదినము అని ఉంటుంది అక్కడ, ప్రతిరోజు అతను శోధిస్తుందంట. కానీ ఆయనకి దేవుని ఆజ్ఞల పట్ల జాగ్రత్త ఉంది. యేసేపుకి సమయం వచ్చినప్పుడు ఇప్పుడు దాన్ని ధ్యానించాడు. అందుకే ఈ పని నేను చేసేది రైటా కాదా అని తనకు ఆలోచన వచ్చినప్పుడు దాంతో సరిపోల్చుకున్నాడు. అమ్మో, ఇది ధర్మశాస్త్రానికి విరుద్ధమని తెలుసుకున్నాడు. కాబట్టి ఏం చేశాడు? అక్కడి నుండి పారిపోవడానికి ప్రయత్నించాడు. యేసేపు పట్ల చేసిన వాగ్దానాలు అందుకే నెరవేరబడ్డాయి. ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అంటే, దేవుడు రక్షించనేరకుండానట్లు తన హస్తము కొరచకాలేదు, తను నీ మొర్ర ఆలకించలేనట్లు ఆయనకేమి చెవుడు రాలేదు. మన పాపములు అనగా ధర్మశాస్త్రాన్ని పాటించకపోవడమే పాపం, ఆజ్ఞాతిక్రమమే పాపం. పాపాన్ని ప్లేస్ తీసేస్తే మీకు ఏం చెప్పచ్చు తెలుసా? దేవుని వాక్యం ఎడల మీకు జాగ్రత్త లేదు, దాన్ని చదువుదామని జాగ్రత్త లేదు, దాన్ని విందామని జాగ్రత్త లేదు, దాన్ని జ్ఞాపకం చేసుకుందామని జాగ్రత్త లేదు. ఏదైనా ఒక ఆలోచన వస్తే, ఒక ఇబ్బంది వస్తే, ఒక పని చేయాల్సి వస్తే దాన్ని వాక్యంతో సరిపోల్చుకుందాము. అమ్మో దేవుడు ఇచ్చాడు కదా, కుడికి కానీ ఎడమకు కానీ తొట్టిల్లకూడదు అని దాన్ని సరిపోల్చుకోవాలన్న ఆలోచన లేదు. అందరూ ఏది చేస్తుంటే అది చేస్తుంటాం. ఇల్లు కడితే అందరూ నవధాన్యాలు ఇల్లు కట్టి మనం కూడా చేస్తాం, అంతే. అంతేనే కదా? చచ్చిపోతే అందరం నిద్రలు చేస్తున్నాం కాబట్టి మనం కూడా నిద్రలు చేస్తాం. కారణం, నేను తిట్టాలన్నది నా ఉద్దేశం కాదు, ఎవరిని దూషించాలన్నది నా ఉద్దేశం కాదు. మీరు వాక్యముతో అసలు సరిపోల్చుకోవట్లేదు. మీరు చేసే ఆలోచన, మీరు నడిచే నడవర్తి, అసలు ఆ ఆలోచన మీకు ఉండాలి. ఈరోజు ద్వారా నేను చేసే ప్రతి ఆలోచన,
నేను నడిచే ప్రతి నడత అది వాక్యానికి సరిపోయినదేనా, అది ధర్మశాస్త్రంలో ఉన్నదేనా అని ఒక్క నిమిషం కానీ మీరు ఆలోచించి చేసుకోకపోతే మీరు చేసిందల్లా దేవుని చిత్తం అంటారు, చేసినప్పుడల్లా దెబ్బలు తింటూ ఉంటారు. అంతేనే కదా? అంత కోల్పోయిన తర్వాత అర్థమైంది ఇది దేవుని చిత్తం కాదేమో బ్రదర్, అందుకే నిర్వర్తించలేదంటాం ఎంత సింపుల్గా. దేవుని చిత్తం అనే మాట వాడాలి అంటే వణుకు రావాలి. మనం చాలా ఈజీగా వాడేస్తాం దాన్ని. దేవుడు ఎప్పుడు అన్యాయస్తుడు కాదు. ఆయన స్వభావం ఎటువంటి స్వభావం తెలుసా? అరే నువ్వు ఎలా నడవాలో నేను నీకు నేర్పిస్తాను, నువ్వు ఎలా బ్రతకాలో నీకు నేను చెబుతాను, నువ్వు నాకు అత్యంత ప్రియుడైన వాడివి, నీ మీదే నా దృష్టి ఉంచి ఉన్నాను. ఇదిగో నీ తల్లి అయినా నిద్రలో మరిచిపోతుందేమో కానీ నేనేం చేశాను తెలుసా? అరచేతుల్లో చెక్కుకొని ఉన్నాను. ఇదిగో నువ్వు తల్లి నీకు 5 ఏళ్ళు 2 ఏళ్ళు వచ్చే వరకు ఎత్తుకుంటుంది, నేను నిన్ను ముసలోడైనా సరే ఎత్తుకొని ముద్దాడుతాను. ఆ ప్రేమను మీరు జ్ఞాపకం చేసుకోనండి. దేవుని స్వభావాన్ని మీరు అర్థం చేసుకోలేకపోతున్నారు, దేవుని స్వభావాన్ని మీరు అనుభవించలేకపోతున్నారు. ఆయన ఏమన్నా కర్కసుడా? ఆయన పట్ల మీ చిత్తం ఏంటో తెలియకుండా దాచేసుకోవడానికి మిమ్మల్ని ఏమన్నా శిక్షపాలు చేద్దాం అనుకున్నాడా? లేకపోతే మీరేమన్నా బాధపడుతుంటే ఆయన ఏమన్నా చూస్తూ ఆనందపడేవాడా? లేదు లేదు. దేవుడిచ్చిన వాగ్దానం, నేను నీ మీద లక్ష్యం ఉంచాను, నీ మీద దృష్టి ఉంచాను, నేను నీకు బోధిస్తాను, నీకు ఉపదేశం చేస్తాను, నువ్వు నడవలసిన మార్గాలు నీకు నేను ప్రకటిస్తాను, నడవలసిన మార్గాలు నిన్ను నడిపిస్తాను కూడా అన్నాడు అనమాట. కానీ విషయం ఏంటంటే ఆ మార్గాలని జాగ్రత్తగా మనము వెతకటం లేదు. ఆ మార్గాలని జాగ్రత్తగా మనము వెతకటం లేదు. చాలా జాగ్రత్తగా ఆలోచించడానికి ప్రయత్నం చేయండి. దేవుడు వాగ్దానం చేసే దేవుడు, ఆ వాగ్దానాన్ని నెరవేర్చగలిగిన శక్తి కలిగిన దేవుడు. అయితే అదే విధంగా ఆ వాగ్దానం నెరవేర్చటానికి కూడా ఆపగలిగే శక్తి కలిగిన దేవుడు కూడా. అయితే ఎప్పుడు నెరవేరుస్తాడు, ఎప్పుడు ఆపుతాడు అంటే మనకి దేవుడిచ్చిన పనిని చేసుకుంటూ, ఇదిగో ఆ ధర్మశాస్త్రం అంతటి ప్రకారంగా మనం నడుచుకుంటూ, దాన్ని తెలుసుకుంటూ, దాన్ని ధ్యానించుకుంటూ, దానిని నేర్చుకుంటూ, ఏదన్నా ఒక పని చేయాలనుకున్నప్పుడు ఒక ఆలోచన నీకు వచ్చినప్పుడు అది వాక్యానుసారమా కాదా అని జాగ్రత్తగా సరిచూసుకుంటే అప్పుడు నీ వెళ్ళే మార్గంలో నువ్వు వర్ధిల్లుతావు అన్నాడు ఆయన. ఏం చేస్తావన్నాడు? వర్ధిల్లుతావు అన్నాడు. దేవుడు చాలా బ్యూటిఫుల్ గాడ్ అనమాట. ఇంకో సందర్భం మీకు చూపిస్తా దావీదు గురించి. అసలు దావీదు గురించి ఆలోచించినప్పుడు ఆయన చచ్చిపోయే సమయంలో తన కుమారుడైన సొలొమోను పిలిచి ఆయన చెప్పిన బోధ మీకు చాలాసార్లు చెప్పాను. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయానికి ఒకసారి వెళ్ళండి. దావీదు చచ్చిపోయేటప్పుడు తన కుమారుడైన సొలొమోనుని పిలిచి, ఇప్పుడు సొలొమోనుకి ఏం బోధిస్తున్నాడు తెలుసా? అయ్యా, నీకు దేవుడు ఒక పని అప్పగించాడు, దాన్ని నువ్వు కాపాడాలి. ఆ కాపాడే క్రమంలో నువ్వేం చేయాలి తెలుసా? దేవుడిచ్చిన ధర్మశాస్త్రం అంతటిని కూడా గైకొనాలి అన్నాడు. ఎందుకు గైకొనాలి అంటున్నాడు అంటే కింద ఆయన అంటాడు, ఒరే దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. సొలొమోనుకు చెబుతున్నాడు దావీదు, దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు. ఏం వాగ్దానం చేశాడు తెలుసా? నీ యొక్క గర్భాన పుట్టిన పిల్లలలో, వినండి నా మాటలు, చదివించడానికి మీకు సమయం సరిపోదు కానీ జ్ఞాపకం ఉంటుంది. ఇంకోసారి వచ్చినప్పుడు చక్కగా చెప్పుకుందాం, వ్యక్తుల గురించి వచ్చినప్పుడు. అది మ్యాటర్ కాదు కానీ జాగ్రత్తగా వినండి. ఆ సొలొమోనుకు చెబుతున్నాడు 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయంలో 1 వచనాలు అవన్నీ కూడా చెప్తే ఏమంటున్నాడు తెలుసా? నీ బ్రతుకు దినములన్నిటి కూడా యెహోవా ధర్మశాస్త్రాన్ని, ఆయన న్యాయ విధుల్ని, ఆయన కట్టడలను, ఆయన శాసనాలను, వీటన్నిటిని నువ్వు పాటించాలిరా. ఎందుకు పాటించాలి అంటే దేవుడు నాకు ఒక వాగ్దానం చేశాడు, నీ బ్రతుకు దినములన్నిట కాదు, నువ్వు చచ్చిపోయిన తర్వాత కూడా నీ గర్భాన పుట్టిన బిడ్డల్ని రాజుగా ఉంచుతాను అన్నాడు. ఏం ఉంచుతానన్నాడు? నీ గర్భాన పుట్టిన వాడే ఈ సింహాసనం మీద, ఈ యోధా రాజ్యం మీద రాజులుగా ఉంటారు అని నాకు వాగ్దానం చేశాడు రా. కానీ ఆ వాగ్దానం ఎప్పుడు నెరవేరుస్తాడో తెలుస్తా? నీ పిల్లలు ధర్మశాస్త్రాన్ని నడిచినప్పుడు మాత్రమే అన్నాడు రా. కాబట్టి చనిపోయే ముందు అతన్ని పిలిచి
అతనికి చెప్పింది ఒకటే ఒక మాట, దేవుడు అప్పగించడం ఒక పని, దాన్ని జాగ్రత్తగా చేస్తూ యెహోవా ధర్మశాస్త్రం అంతటి ప్రకారంగా నువ్వేం చేయాలి, నడవాలి అన్నాడు. ఇప్పుడు మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం చూడండి, మీకు అర్థమవుతుంది. మొదటి రాజుల గ్రంథం 2వ అధ్యాయం చూడండి, 3వ వచనము. నీ దేవుడైన యెహోవా అప్పగించిన దానిని నువ్వేం చేయాలి, కాపాడాలి. ఆయన మార్గములను అనుసరించిన యెడల నువ్వే పని పూనుకునను, ఎక్కడ తిరిగినను అన్నిటిలో ఏం చేస్తావు, వివేకంగా నడుచుకుంటావు. చక్కగా చెబుతాడు వాక్యంలో, ఇది చేయొచ్చు ఇది చేయకూడదని. నువ్వు వేరే వాడిని కూడా అడగాల్సిన అవసరం లేదు, అంత తెలివిగా నడుచుకుంటావు అన్నమాట. తర్వాతి మాట, మోషే ధర్మశాస్త్రంలో వ్రాయబడి ఉన్న దేవుని కట్టడలను, ఆయన నియమించిన ధర్మమంతటిని, ఆయన న్యాయ విధులను శాసనములను గైకొనుము. అప్పుడే నీ పిల్లలు తమ ప్రవర్తన విషయంలో జాగ్రత్తగా నుండి నా ఎదుట తమ పూర్ణ హృదయముతోనూ పూర్ణ మనసుతోనూ సత్యమును అనుసరించి నడుచుకుని ఎడల ఇజ్రాయేలు రాజ్య సింహాసనం మీద ఆసీనుడగుడు ఒకడు నీకుండక మానుడని యెహోవా నన్ను గూర్చి ప్రమాణము చేసిన మాటను స్థిరపరుస్తాడు. ఎంత బాగా చెప్తున్నాడు చూడండి. నుదిటి మీద రాజేసుకోండి, కావాలంటే ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక A4 షీట్ తీసుకొని చక్కగా అంటించుకోండి అక్కడ. దేవుడు మనందరికీ వాగ్దానం చేశాడు. దావీదు వాగ్దానం చూడండి, నీ గర్భవాన పుట్టిన వాళ్ళు ఎవరైనా సరే రాజుగా ఉండక మానడు అంటాడనమాట. అంత ధన్యత నీకు ఇస్తాను నేను. అయితే కండిషన్ అంటే తెలుసా, నీవు అక్కడ ఉంటే సరిపోదు, నీ పిల్లలు ఉంటేనే. ఎవరు ధర్మశాస్త్ర ప్రకారం ఉంటే వాణ్ణే నేను బాగు చేస్తాను. నువ్వు బాగుండి చచ్చిపోయావు కాబట్టి నీ నీతిని బట్టి నీ పిల్లల్ని కాపాడమంటే నా వల్ల కాదు. ఆడు కూడా నీతిగా ఉండాల్సిందే, వాడు కూడా ధర్మశాస్త్రం అంతటిని గైకొనాల్సిందే, శాసనాలను గైకొనాల్సిందే, కట్టలను గైకొనాల్సిందే. అందుకే చచ్చిపోయేటప్పుడు దగ్గర పిలిచి మరీ చెప్తున్నాడు ఆయన. దావీదు నిజంగా 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయానికి ఒకసారి రండి. ఆ వాగ్దానం ఎక్కడ చేశాడో మీకు చూపించి నేను ముగిస్తాను. 2 సమూయేలు గ్రంథము 7వ అధ్యాయము 12వ వచనం నుండి నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. దావీదుకి చేసిన వాగ్దానం అర్థమవుతుంది అనుకుంటున్నాను. మీకు ఇబ్బందిగా ఉందా? సరే. నీ దినములు సంపూర్ణములగునప్పుడు నీవు నీ పితరులతో కూడా నిద్రించిన తరువాత నీ గర్భములో నుండి వచ్చిన నీ సంతతిని నేనేం చేస్తాను, హెచ్చిస్తాను, రాజ్యమును అతనికి స్థిరపరుస్తాను దావీదు అంటున్నాడు. తర్వాతి మాట, అతడు నా నామఘనత కొరకు ఒక మందిరం కట్టించినని చెప్పాడు. తర్వాత మాట చూడండి మీరు. అయితే 14వ వచనము, నేను అతనికి తండ్రినయ్యుండును, అతడు నాకు కుమారుడయ్యుండును. అతడు పాపము చేసిన ఎడలా, ఏంటంట, అతడు పాపము చేసిన ఎడల నరుల దండముతోనూ మనుష్యులకు తగులు దెబ్బలతోనూ అతను శిక్షించును గాని నిన్ను స్థాపించుటకై నేను కొట్టివేసిన సౌలునకు నా కృప దూరమైనట్లు అతనికి నా కృపను దూరం చేయను. ఈ మాట బాగా అండర్లైన్ చేసుకోండి. సౌలుకి ఏం దూరం చేశాడంట? కృప అంటే అర్థం ఏంటో తెలుసా? అక్కడ దావీదుకి ఒక వాగ్దానం చేస్తే ఏమంటాడు తెలుసా? సౌలు ఈ వాగ్దానాన్ని పోగొట్టుకున్నాడు, సౌలు ఈ కృపను పోగొట్టుకున్నాడు. ఏం కృప తెలుసా? అతనితో పాటు తన కుటుంబం అంతా కుక్క చావు చచ్చి తన తర్వాత రాజ్యానికి రాజుగా వెళ్ళేవాడు ఒక్కడు లేడు. తన ముని మనవడు కూడా దావీదు పిలుస్తాడు కదా భోజనం పెట్టడానికి, వాడు కూడా ఎక్కడ ఉంటాడో తెలుసా? ఎక్కడో పనోడి దగ్గర ఎక్కడో ఊర్లో తలదాచుకుని ఉంటాడు. కానీ సౌలుది ఏ వంశం? రాజవంశం. తర్వాత పిల్లలు ఎలా ఉండాలి? అదే సౌలుకు దూరం చేసిన కృప. దావీదుకు ఇచ్చిన కృప ఏంటి తెలుసా? నీ రాజ్యయోగం, నీ అధికారం, నీ యొక్క ఉన్నత తత్వము నీ పిల్లలతో కూడా కొనసాగుద్ది. నీ లెజెండరీ నీతో ఆగిపోదు, నీ పిల్లల తరాలు కూడా చెప్పుకుంటారు. కారణము మీకు ఆ మాట బాగా అర్థమవ్వాలి. సౌలుకి ఏం కృప దూరమైందంట? దేవుడు కృపను దూరం చేశాడంట. కానీ దావీదుకు కృపనిచ్చాడంట. ఏంటయ్యా కృప అంటే? తనతో అంతమైపోయింది. ఎప్పుడైతే యెహోవా ధర్మశాస్త్రాన్ని మీరాడో సౌలు, తాను, తన కుటుంబము, తన పిల్లలు అందరూ చచ్చిపోయారు.
తర్వాత రాజు ఎవడయ్యాడు? దావీదయ్యాడు. యెహోవా కృపను దూరం చేశాడు. కారణము ధర్మశాస్త్రాన్ని మేరటం. ఇప్పుడు ఆ కృప ఎవరికి ఇచ్చాడు? దావీదుకి ఇచ్చాడు. కారణము నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో నా యొక్క ధర్మశాస్త్రాన్ని నువ్వేం చేసావు? గైకొన్నావు దావీదు. కాబట్టి నీ రాజ్యాన్ని నేనేం చేస్తాను? స్థిరపరుస్తాను. ఇంకా బ్యూటిఫుల్ అంటే తెలుసా? ఒకవేళ నీ కుమారుడు తప్పు చేసినా సరే రాజుగా తీసేయను, కానీ వాడిని తోలు తీస్తాను, తర్వాత సంగతి. కానీ రాజుగా మాత్రము ఉంచుతాను. అంత ఎక్సలెంట్ ఇచ్చాడు. కారణము దావీదు యొక్క భక్తి మాత్రమే. సొలొమోను చాలా తప్పులు చేశాడు, తోలు తీసి వదిలేశాడు, కానీ రాజ్యాన్ని మాత్రం దూరం చేయలేదు. కానీ రాజ్యాన్ని రెండుగా చీల్చాడు. తర్వాత చాలా చాలా ఇబ్బందులు వచ్చాయి. కారణం సొలొమోను అవిధేయతే. చచ్చిపోయేటప్పుడు కూర్చోబెట్టి చెప్పాడు సొలొమోనుకి, దేవుడు మనల్ని రాజులుగా ఉంచుతానన్నాడరా. యేసయ్య మన గర్భాన పుడతాడరా. యేసయ్యకి తండ్రులు రా మనం. అంతటి ఆధిక్యత మనకి ఇచ్చాడు, అంత గొప్ప వాగ్దానం చేశాడు. లోకరక్షకుడు ఎవడు కుమారుడు అనబడ్డాడు? దావీదు కుమారుడు అనబడ్డాడు. అంత గొప్ప వాగ్దానము కృప మనకిచ్చాడు. కానీ అయితే ఆ వాగ్దానం నెరవేర్చుకుని ఎప్పుడైపోతాడు తెలుసా? నువ్వు ధర్మశాస్త్రాన్ని మీరితే, ఆయన కట్టడలు మీరితే, ఆయన శాసనాలు మీరితే, ఆయన న్యాయవిధులు మీరితే ఆ వాగ్దానాన్ని మాత్రం స్థిరపరచడు. అసలు ఆ మాట చదివిన తర్వాత దావీదు ఏం చేశాడు తెలుసా? అసలు ఆ మాట చదివిన తర్వాత దావీదుకి అంత కృపనిచ్చాడు. సౌలుకు కృప అంతా పోయింది. కారణం మీరే చెప్పాలి. ధర్మశాస్త్రాన్ని మేరటం. దావీదుకు కృపనిచ్చాడు. కారణము ధర్మశాస్త్రం ప్రకారం నడవటం. తన తరము వారికి ఆయన బోధించి నిద్రించాడు. రాజుగా ఉండి కూడా బోధించాడు. ఇంత కృప దేవుడు నన్ను నా పిల్లల్ని హెచ్చించడం ఏంటి? అప్పుడప్పుడు మీరు చూడండి, కొందరు తల్లిదండ్రులు తాత ముత్తాతలు మంచి గట్టిగా ఉండుంటారు. పిల్లల తరానికి వచ్చేసరికి ఏమైపోయి ఉంటుంది? ఎంత అద్మానంగా ఉండుంటారు. మీరే చూసుంటారు కొన్ని జీవితాలు. అవునా కదా? మా తాతలు బాగా బతికారండి. ఇప్పుడు ఎందుకు బతకలేకపోతున్నావు నువ్వు? కారణం జాగ్రత్త పడట్లేదు మనం. ధర్మశాస్త్రాన్ని ఆలోచిద్దాము, నడుద్దాము అని. కొందరి జీవితాలను చూడండి, కొందరు సేవకులను చూస్తే వాళ్ళ తరాలు తర్వాత తరాలు కూడా చాలా బాగా వృద్ధి చెందాయి. కొందరు సేవకుల జీవితాలు చూస్తే వాళ్ళతోనే అంతమైపోయింది. తర్వాత వాళ్ళ పిల్లలు వచ్చిన తర్వాత ఆ సేవలను పాడు చేశారు. అవునా కదా? రెండిటిని మనం చూస్తాం. కారణం వారి తర్వాత పిల్లలు కూడా ఆ తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ భక్తిని చేశారు. వాళ్ళ పిల్లలు వీళ్ళ కంటే కూడా ఎక్కువ భక్తిని చేశారు. అవునా కదా? అటువంటి మీరు చూడట్లేదా? చూస్తున్నారు. అప్పుడప్పుడు గొప్ప గొప్ప రాజకీయ నాయకులు కూడా మీరు చూస్తుంటారు. వాళ్ళ పేర్లు బాగా చెప్పుకుంటాం. వాళ్ళ కొడుకుల దగ్గరికి వచ్చేసరికి వీళ్ళు పప్పులు రా అంటుంటాం మనమే. అవునా కదా? లెగసీ కంటిన్యూ అవ్వదు. కొందరు చూడండి, తండ్రి కంటే ఈయన మామూలుడు కాదురా అంటాం. అవునా కదా? తండ్రి మంచోడే, తండ్రి చాలా గెట్టోడే, కానీ ఈయన కుమారుడు ఇంకా గెట్టోడు రోయ్. లెగసీ కంటిన్యూ అవుతుంది. అది కూడా దేవుడిచ్చే కృపే. ఆ కృపని దూరం చేసుకున్నాడు సౌలు. ఆ మాట మాత్రం అండర్లైన్ చేసుకోండి, చిన్న మాట. సౌలుకు దూరం చేసిన కృపని నీకు మాత్రం నేను దూరం చేయను అని చెప్పగానే దావీదు మందిరంలోకి వెళ్ళి ఏం చేశాడు చూడండి. 18వ వచనము గబగబా చదువుతా వినేసేయండి. దావీదు రాజు లోపల ప్రవేశించి యెహోవా సన్నిధిని కూర్చుండి ఈలాగున మనవి చేసెను, నా ప్రభువా యెహోవా, ఇంతగా నీవు నన్ను హెచ్చించుటకు నేనెంతటి వాడను? నా కుటుంబం ఏ పాటిది? ఇంతగా హెచ్చుగా చేసినదంతా నీ దృష్టికి కొంచెమై మానవుల పద్ధతిని బహుకాలము జరిగిన తర్వాత నీ దాసుడని నా సంతానమునకు కలుగబోవు దానిని గూర్చి నీవు సెలవిచ్చి ఉన్నావే. యెహోవా నా ప్రభువా, దావీదు అను నేను ఇక నీతో ఏమి చెప్పుకొందును? యెహోవా నా ప్రభువా, నీ దాసుడైన నన్ను నీవు ఎరిగి ఉన్నావు. నీ వాక్కును బట్టి నీ ఇష్టానుసారముగా ఈ ఘనకార్యమును జరిగించి నీ దాసుడనగు నాకు దీనిని తెలియజేసితివి. కాబట్టి దేవా యెహోవా, నీవు అత్యంత ఘనత గలవాడవు. ఎవడంట?
అత్యంత ఘనత గలవాడవు. తర్వాతి మాట, నీ వంటి దేవుడు ఒక్కడును లేడు. మేము వినిన దానినంతటిని బట్టి చూడగా నీవు తప్ప దేవుడెవడును. చూసారా అసలు ఏ పాటోని నేను గొర్రెలు కాసుకుని నన్ను తీసుకొచ్చి రాజుని చేసి, నా తర్వాత లెగసీ కూడా మళ్ళీ ఎక్కడ పోకుండా నా కుమారులందరూ కూడా రాజులుగానే బతుకుతారు అనే అంతెంత గొప్ప వాగ్దానము చేసి, అది నేను బ్రతికుండగానే నాకు తెలియజేయడానికి, నువ్వు అత్యున్నతుడివి కదా, ఘనత కలిగిన వాడవు కదా, నీవు నా ఎడల దృష్టి ఉంచి నన్ను ఆలోచించి నన్ను చూచి నా భక్తిని కనుగొని ఇలాగ ఆశీర్వదించటానికి అసలు నేను ఏ పాటి ఉన్నాయా, నేను ఎంతటి ఉన్నాయా, నా కుటుంబం ఏ పాటిదయ్యా. నీవు నిజంగా అత్యంత ఘనత కలిగిన వాడవయ్యా. నీవు తప్ప ఇక ఎవరు వేరే దేవుడు లేడయ్యా. ఆయన అంటున్నాడు, నా అనుభవంలో ఒక 35 సంవత్సరాల్లో నేను అన్నీ విన్నాను, కానీ నీవు మాత్రమే దేవుడు అయ్యా. అటువంటి స్థితిగతులు దేవుడు మనకిచ్చి ఉన్నాడు. నిజంగా చదువుతున్నప్పుడు దేవుని యొక్క స్థితిగతులు మనకు అర్థం అవ్వలేదు. దేవుని మీద సరిగ్గా ఆనుకోక, దేవుని వాక్యం పట్ల మనకి జాగ్రత్త లేక, ప్రతి దాని మన ఆలోచనని కొంచెం వాక్యంతో సరిపోల్చుకుందాం, ఇది దేవునికి ఇష్టమైందేనా కాదా అని ఒక మింగిత జ్ఞానము కూడా లేకుండా మన ఇష్టం వచ్చినట్టు మనం వెళితే అని అంటాడు. ప్రియమైన దేవుని పిల్లరా, ఆయన చేసే గొప్ప వాగ్దానాలు మనం పోగొట్టుకుంటున్నాం అంతే, ఇంకా అంతకు మించి ఏం చెప్పలే. ఆయన బాధతో చెబుతున్న మాటలే. నేను అంటాను, మన శ్రమలు, మన బాధలు, మన ఇబ్బందులు అన్నీ ఉంటాయి, కాదని నేను అనను. నాకు బాధ వచ్చినప్పుడే అసలు ఏంటి, అసలు సేవకులు ఎలా చేశారని చూసినప్పుడు ఆ యోషువ గ్రంథం చదివా మళ్ళీ ఒకసారి. ఆ మొదటి అధ్యాయం అలా అనిపించింది అనమాట, నేను విడువను ఎడబాయను. కానీ భయం వేసింది ఏంటి తెలుసా, అన్నీ కట్టుకొని వాక్య ప్రకారంగా బతకడం నేర్చుకోవాలని అర్థమైంది నాకు. మేము ఇంకా ఎక్కడో వాక్య ప్రకారంగా బతకటం లేదు, వాక్యం పట్ల అంత జాగ్రత్తగా నేను కలిగి ఉండటం లేదు. నీ పరిశుద్ధత పట్ల, నీ పవిత్రత పట్ల, నా పరిశుద్ధత పట్ల, నా పవిత్రత పట్ల అంత జాగ్రత్త మనం కలిగి ఉండట్లేదు. నేను కుడిక్కని ఎడమక్కని తొట్టిల్లిపోకూడదు, నేను వాక్యానుసారంగా జీవించాలి అనే ఒక ఇంగిత జ్ఞానాన్ని నేను మర్చిపోతున్నావు. అందుకే దేవుడు నిన్ను విడిచిపెట్టానన్నాడు తప్ప ఆయన విడిచిపెట్టేవాడు కాదు, ఎడబాసేవాడు కాదు. ఆయన తన మార్గాల్ని నీకు నాకు చెప్పకుండా దాచిపెట్టుకునేవాడు కాదు. నిన్ను చూడలేనంత గుడ్డివాడు కాదు, నీ మీద మనసుంచలేనంత లక్ష్య పెట్టనివాడు కూడా కాడు. అంత బ్యూటిఫుల్ గాడ్ని మనం కలిగి ఉన్నాం. అయితే నేను మీకు చెప్పేది ఏంటంటే, ఈ వాగ్దానాలు మనకి కూడా, యెహోషువ మనలాంటి మనిషే, దావీదు మనలాంటి మనిషే. అయ్యేందుకు బైబిల్లో రాయించాడు, నీకు నాకు కూడా. వాళ్ళ దేవుడే మన దేవుడు. ఆయన నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు. అప్పుడు చేసి ఇప్పుడు చేయకుండా మానేసేవాడేం కాదు, అప్పుడు శక్తి ఉండి ఇప్పుడు శక్తి లేనోడేం కాదు, నిరంతరం ఏకరీతిగా ఉన్నవాడు. ఇవన్నీ ఎందుకు రాయించాడు అంటే, ఈ వాగ్దానాలు నీకు నాకు కూడా, నీకు నాకు కూడా. కానీ విషయం ఏంటి అంటే, ఆయన ఇచ్చిన పని మనం కాపాడుకోవాలి. ఆయన ఇచ్చిన పని మనం చేస్తూ, ఆయన ఇచ్చిన ధర్మశాస్త్రం అంతటి ప్రకారంగా మనం గైకొండాలి ఉండాలి. నేను అంటాను, మనల్ని మనం జాగ్రత్త చేసుకోవాల్సింది ఇది ఒక్కజాటే. ఆడ జాగ్రత్తగా లేకపోతే పోతే పోనండి, మహా అంటే ఈ లోక జీవితం వరకే పోద్ది అంతే. ఒకడు మోసం చేసినా సరే, నేను అప్పుల పాలు చేసినా సరే, ఈ జీవితంలో బాధలు అనిపిస్తావు అంతే, నరకమే వెళ్ళిపోవు. అవునా కదా? కానీ మనం వ్యక్తుల దగ్గర బాగా జాగ్రత్తగా ఉంటాం, ప్రతిదాని దగ్గర జాగ్రత్తగా ఉంటాం. ఎంత జాగ్రత్తగా ఉన్నా ఈ లోకం వరకే తప్ప తర్వాత ఏముండదు. ఉండొద్దని నా ఉద్దేశం కాదు, ఉండాల్సింది ఇంకోటి కూడా ఉంది. వాక్యము పట్ల జాగ్రత్త ఉండండి, అడుక్కోండి, చదువు వస్తే చదువుకోండి, సమయాన్ని వృధా చేయకుండా చదవండి. దేవా ఏంటి నీ చిత్తమని బైబిల్ నిజంగా అమాంతం చదవండి. రాకపోతే, చదువు రాకపోతే మంచిగా వాక్యాలు చెప్పేవారిని చూసి బాగా వినండి. అందుకే యూట్యూబ్లో మెసేజ్ల వరకే కాదు, అందుకే ఆదివారం, అందుకే శుక్రవారం, అందుకే గురువారం, అందుకే శనివారం భజన చేయడానికి కాదు క్రమాలు,
ఎవరన్నా అడిగితే మీరు ఏం చెప్పాలి తెలుసా? నేర్చుకోవడానికి వెళ్తున్నాం దేవుని మాటలు. అది కూడా చెప్పమాకండి, నేను ఎలా జీవించాలో నేర్చుకోవడానికి వెళ్తున్నానని చెప్పండి అంతే. దేనికి క్రమం? నాకు చదువు రాదయ్యా, ఎలా బ్రతకాలో నాకు తెలియదయ్యా, ఎలా బ్రతకాలో అక్కడ క్లాసులు చెప్తారని చెప్పాలి మీరు. మనందరం తప్పుగా ప్రొజెక్ట్ చేసామన్నమాట. అలాగూ మనం నేర్చుకోవాలి, జాగ్రత్త కలిగి ఉండాలి వీటి పట్ల. లేకపోతే చాలా నష్టాన్ని చూస్తాం. ఎంత నష్టం చూడండి, కృప పోయింది సౌలుకి. రాజులాంటోడు బేదలుగా బతకాల్సిన స్థితి వచ్చింది. గొర్రెల కాపరి రాజు లెగసిని కంటిన్యూ చేశాడు. కారణం ఒకటే, ధర్మశాస్త్రం. ఆయన ఇచ్చిన పని చేయాలి, వాక్యానుసారంగా జీవించాలి. రెండు కూడా గుర్తెట్టుకోండి ఎప్పుడైనా. నీకు నాకు అప్పగించిన పని చేస్తూ వాక్యానుసారంగా జీవించాలి. ఆ రెండు అక్కడ ఉన్నాయి. యెహోషువకు బోధించే పని, సొలొమోనుకు ఇజ్రాయేలును కాచే పని. కానీ అందరికీ కామన్ ఏంటి తెలుసా? వాక్యానుసారంగా బతకాల్సిందే. అది ఎవరికైనా కామనే, దైవజనుడికైనా విశ్వాసులకైనా. కాబట్టి అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. అంత గొప్ప దేవుని మనం కలిగి ఉన్నాం. ఆయన మనకు వాగ్దానాలు చాలా చేశాడు. వాటన్నిటిని నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగిన వాడు. దయచేసి వాటిని పొందుకునే అర్హతని కొంచెము కలిగి ఉండండి. వాక్యాన్ని బాగా చదవండి, ఆ వాక్య ప్రకారంగా బ్రతికే జీవితం మన దేవుని బాగా ఏడవండి ప్రార్థన ద్వారా. మీకు ఇచ్చిన కొద్ది పనిని మీరు చేస్తూ ఉండండి. ఒకానొక రోజు దేవుడిచ్చే వాగ్దానాలన్నీ కూడా మీకే సొంతం. మీ భక్తి మిగతా తరాలన్నిటికీ లెగసీని కంటిన్యూ చేస్తుంది. జ్ఞాపకం పెట్టుకోండి. నీ భక్తి నీ పిల్లలకు కూడా ఉపయోగపడుతుంది. నీ భక్తిహీనత నీ పిల్లల నాశనాన్ని చూస్తుంది. సౌలు భక్తిహీనత నాశనం చూసింది. దావీదు భక్తి పిల్లలందరినీ తరతరాల్ని బాగు చేసింది. కాబట్టి చిన్నగా చూడమాకండి ధర్మశాస్త్రాన్ని, చిన్నగా చూడమాకండి వాక్యాన్ని. అదే మనకి దీపం, దానిలోనే మనం నడవాలి. ఈ విధంగా ఉండి దేవుడు మిమ్మల్ని అందరినీ ఆదరించాలనుకుంటున్నాడు. మిమ్మల్ని అందరినీ విడిచిపెట్టాలనుకోవట్లేదు. మిమ్మల్ని అందరినీ మంచి ధైర్యంగా ఉండమంటున్నాడు. దిగులు పడొద్దు అంటున్నాడు, భయపడొద్దు అంటున్నాడు. నేను మీకు తోడుగా ఉంటానంటున్నాడు. మీరు ఇది ఒక్క పని చేయండి నాకు చాలు అంటున్నాడు. దేవుడు చిన్న మరి దీవించిన గాక. అందరం కూడా బలల చేతులు వేద్దాం. బల తీసుకోవాలనే ఆశ కలిగిన వారు కొంచెం మీ చేతులు ఎత్తండి ఒకసారి. ఎంతమంది ఉన్నారు?